విజయనగరం జిల్లా కొత్తవలసలో కార్మికులు ఆందోళన బాటపట్టారు. జిందాల్ పరిశ్రమ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ నష్టాల్లో ఉందన్న కారణంతో లేఆఫ్ ప్రకటించింది. దీంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. పరిశ్రమను ఎలాగైనా కొనసాగించాలని, తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ జిందాల్ పరిశ్రమ ముందు బైఠాయించారు. 30 ఏళ్లుగా కార్మికులు పరిశ్రమ అభివృద్ధికి పనిచేశారని, కార్మికుల కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమను కొనసాగించాలని 250 మంది కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సిఐటియు జిల్లా నాయకులు జిందాల్ పరిశ్రమ హెచ్ఆర్ డీజీఎం గోపాలకృష్ణతో చర్చలు జరిపారు. పరిశ్రమను కొనసాగించాలని, కార్మికులందరికీ ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. రాజేంద్ర, కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ యాజమాన్యం అయితే లే ఆఫ్ అయితే ప్రకటించింది. దీంతో దాదాపుగా 250 మంది కాంట్రాక్ట్ కార్మికులు అయితే ఆందోళనకైతే దిగిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. మరోవైపు ఈ ఆందోళన చేపల్సిన నేపథ్యంలో అక్కడ పోలీసులు అయితే మోహరించారు. అయితే గత 30 సంవత్సరాలుగా కూడా ఏదైతే పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం చేశాము, కానీ ఇవి అర్ధాంతరంగా ఒక్కసారిగా లే ఆఫ్ ప్రకటించడంతో ఏదైతే కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులతో పాటు సిఐటి నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ యాజమాన్యానికి సంబంధించినటువంటి హెచ్ఆర్ డీజీఎం గోపాలకృష్ణతో అయితే కార్మిక నేతలు కావచ్చు, అలాగే సిఐటి నాయకులు పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరిపారు. ప్రస్తుతం పరిశ్రమ నష్టాల్లో చవి చూస్తున్న నేపథ్యంలో లే ఆఫ్ ప్రకటించనున్నట్లు ఏదైతే హెచ్ఆర్ అయితే తెలిపారు. అయితే ప్రస్తుతం మీకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, అయితే ప్రస్తుతం విధులు నిర్వర్తించాలి. అయితే తదుపరి ఈ విషయమై యాజమాన్యతో చర్చలు జరిపిన అనంతరము మేము ఏదో ఒక విధంగా వెల్లడిస్తాము. ప్రస్తుతం అయితే మీకు ఎటువంటి భంగం కలగకున్నా ప్రస్తుతం విధులకైతే హాజరు కావాలని చెప్పేసి డీజీఎం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ నేపథ్యంలోనే రేపు ఎల్లుండి కూడా ఏదైతే కార్మిక అధికారులను అయితే వద్ద తమ గొంతునైతే వినిపించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కార్మికులు కావచ్చు, కార్మిక సంఘం నేతలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ లే ఆఫ్ ని పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని చెప్పేసి ఉపసంహరించుకొని తమ కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి యాజమాన్యాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీధర్.